హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేవతి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బాక్స్ ఏంటి అంటే నేను ఇందులో ఉండేటన్నీ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. సో ఏమేమి పెట్టాను ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను. సో ఈ బాక్స్ కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నానండి. ఎంత అంటే 130 అలా పడింది అంతే. నాకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడినాయి ఇవన్నీ. సో ఈ ఐటమ్స్ అన్నీ నేను మీషో నుంచి తీసుకున్నానండి. చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు పిన్నీస్ అవి ఉంటాయి కదా, షారీ పిన్నీస్ కానీ, హెయిర్ పిన్నీస్ కానీ, ఫ్లవర్ పిన్నీస్ కానీ అవన్నీ అక్కడ పెడతాను, కనిపించవన్నమాట. సో మా వారు వచ్చేసి బాక్స్ తీసుకొని ఇందులో స్టోర్ చేస్తూ ఈ బాక్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడంటే అక్కడ పడిపో అనేసి నాకైతే మా వారు ఈ బాక్స్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఈ బాక్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. సో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఒకసారి క్లారిటీగా నేను చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ ఇలా ఈ పక్క బటన్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఇలా ఓపెన్ చేయాలన్నమాట. శబ్దం కూడా వస్తుంది. ఇలా పడితే అలా తీయకూడదండి, జాగ్రత్తగా తీసుకోవాలి, ఓకేనా. చూడండి, సో 3 స్టెప్స్ వస్తాయన్నమాట. 3 స్టెప్స్కి ఇలా బటన్స్ టైప్లో అయితే ఇస్తాడు. సో మనం ఇలా స్మూత్గా నైస్గా తీసుకోవాలండి, లేదంటే ప్లాస్టిక్ కదా పోతాయన్నమాట. మనం జాగ్రత్తగా తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇట్లా మూత వస్తుంది అన్నమాట. మూత తీసేసేయాలి. చూడండి, క్లిప్ అంటే మనం ఇక్కడ హెయిర్ పెట్టుకుంటాం కదా, హెయిర్కి అన్ని హెయిర్ అయినాకి పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం హెయిర్ తీసేసి పైన అనేది పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నెమలి టైప్లో వచ్చేసింది, పింక్ కలర్ టైప్లో ఉంది అండి. స్టోన్స్ కూడా ఉన్నాయి, ఇంతవరకు అయితే ఒక స్టోన్ కూడా పోలేదు. చాలా బాగున్నాయి, ఓకేనా. చూడండి, సో ఇది కూడా అదే అన్నమాట. ఇది కలర్లో, ఇది పింక్ కలర్, స్కై బ్లూ టైప్లో వచ్చేస్తుంది. సో 2 కలర్ కాంబినేషన్ బాగుంటాయి అనేసి నేనైతే తీసుకోవడం అయితే జరిగిందండి, ఓకేనా. ఎలా ఉన్నాయి ఏంటి చూసి కామెంట్ చేయండి గాయస్, ఓకేనా. చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చేసినాయి. నేను ఇలా అంటే ఇక్కడ హెయిర్ కొన్ని అయినా తీసి పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ అన్ని హెయిర్కి అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి స్టోన్స్ కూడా చూడండి ఎంత జాగ్రత్తగా ఉన్నాయో, స్టోన్స్ కూడా పోలేదు. నేను ఒక 2-3 టైమ్స్ దాకా యూజ్ చేస్తాను. సో ఎప్పుడైనా ఫెస్టివల్కి అలా యూజ్ చేస్తాను. అన్నయ్య కూడా చాలా బాగున్నాయి, ఓకే. ఇంకా ఇవి 2 బాక్స్లు వచ్చేసి చిన్నవి అన్నమాట. సో మనము ఇప్పుడు ఇక్కడ చిన్న హెయిర్ తీసేసి ఇలా పెట్టుకుంటాం కదా, అవి అన్నమాట ఇవి, ఓకేనా. చిన్నవి చూడండి, కలర్ ఉంటే తీసుకున్నాను. ఏమంటే ఇంకెప్పుడో ఒకసారి పెట్టుకోవచ్చులే అనేసి తీసుకున్నాను. ఇంతవరకు అయితే యూజ్ చేయలేదండి, అంటే ఎక్కువ చిన్నపిల్లలు యూజ్ చేస్తారన్నమాట. సో ఇవి కూడా అంతే, ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా అన్ని హెయిర్కి ఇలా తీసేసి ఇలా ఫస్ట్ హెయిర్ వస్తుంది కదా మనకి, అవి ఇలా బ్రషింగ్ చేసేది ఇలా తిప్పేసుకొని ఫ్రంట్ మనం ఇలా పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి, నాకైతే ఎట్టున్నాయేమో తెలియదు. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. మనం చిన్నపిల్లలకి ఎక్కువ యూజ్ చేస్తాం కదా, సో అందుకు, ఓకేనా. ఇట్లా హెయిర్ అంతా ఇలా బ్రష్ చేసేసి ఇలా తిప్పేసుకొని ఫ్రంట్ హెయిర్ అంతా తీసేసుకొని మనం ఇవి పెట్టుకోవడమే అన్నమాట. సో ఇవి కొన్ని కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఇవి కూడా కొన్ని కలర్ కాంబినేషన్లో అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది, ఓకే. అన్నీ అయితే నేను ఈ బాక్స్లో అయితే భద్రంగా ఎత్తి పెట్టుకుంటానండి, ఎందుకంటే మనము డబ్బులు పెట్టి కొంటాం కదా, అవన్నీ ఇప్పుడంటే కాబట్టి మళ్ళీ కొనాలంటే కష్టము, అందుకు. సో ఇది వచ్చేసి మేకప్ లేదా లిప్టిక్ అంతా మనం వాడతాం కదా. సో లిప్టిక్ వేసిన తర్వాత బయట అవుతుంది కదా మనకి, చూడండి. ఇలా బయట అయిన తర్వాత మనము దీంతో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. అలా అంటే మనం చేత్తో ఏదైనా క్లాత్తో అలా తుడుస్తాం కదా, అలా కాకుండా సో మనం ఇది అందరూ యూజ్ చేస్తారు లేడీస్ నాకు తెలిసి. అలా బయట అవుతుంది కాబట్టి మనము పైన కానీ కింద కానీ అలా దీంతో క్లీన్ చేసేసుకోవడం అన్నమాట ఇది, ఓకేనా. ఇంకా ఈ సేఫ్టీ పిన్స్ ఇవన్నీ, ఇంకా పప్పీస్లు, ఫ్లవర్ పిన్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఆటోమేటిక్గా అందుకే నేను ఇవి కూడా అయితే ఇందులో వేసేసుకున్నాను అనమాట. సో ఈ బాక్స్ అయితే అయిపోయింది. క్లిప్స్, ఈ ప్లక్కర్స్ ఇవి అంతే అండి ఈ బాక్స్లో అయితే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి చిన్న బ్యాండ్లు అండి, అంటే అన్ని హెయిర్కి అయినా పెట్టుకోవచ్చు,
లేదంటే కొంచెం అల్లుకొనైనా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. ఇవి కూడా షారీ పిన్స్ చూడు పెద్దగా ఇచ్చాడనమాట. షారీకైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్లవర్కైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే లాంగ్ జడ పెట్టినప్పుడు ఫ్లవర్స్ పెట్టాం కదా ఇట్లా కింద నుంచి ఇలా వచ్చేసి, సో దానికైనా మనం ఇవి యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఇది ఇంకా కళ్ళకు కాటుగా తెలుసు కదా మీకు అందరికీ. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి కళ్ళకు అన్నమాట. ఇది కాటుగా. వీటిలోనే కలర్స్ రకాలు ఉంటాయండి. ఇవన్నీ ఇక్కడే నేను తీసుకున్నాను, కడపలోనే షాపింగ్లలోనే కొన్ని తీసుకున్నాను. సో ఇంకా ఇవన్నీ కొన్ని నెయిల్ పాలిష్. ఓకే, ఈ 2 బాక్స్ అయిపోయింది. ఓకేనా. ఈ బాక్స్ చూడండి. సో ఇది కూడా అంతే అండి, లిప్టిక్ ఇలా వస్తే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒక అవే అన్నమాట, ఫ్లవర్ పెట్టుకునే పిన్సే. సో ఇది వచ్చేసి బ్యాండ్. ఎప్పుడైనా అలా స్టైల్గా మనం చేతికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్టైల్గా బాగుంటుంది డ్రెస్లలో, మనం డ్రెస్సులు వేసుకున్నప్పుడు అందువల్ల అయితే వేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి రింగ్. ఏదైనా మ్యాచింగ్ శారీ ఉన్నప్పుడు అలా రింగ్ పెట్టుకొని రీల్స్ చేసుకునే కోసం ఇలా రింగ్స్. ఓకే, బాగుందా? ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అలాగే. ఓకేనా. సో ఇంకా ఇవి కూడా అంతే అండి, ఇలా పెట్టుకునేది రీల్స్ చేసేటప్పుడు ఇలా సైడ్ ఫ్లవర్ అన్నమాట. అది చూడండి ఎంత బాగుందో. సో ఇది కూడా అంతే, సీతాకొక చిలుక టైప్లో వచ్చింది బటర్ఫ్లై. సో ఇది కూడా అంతే, ఇలా పెట్టుకునేకి. అన్నీ చూస్తాను, ఏవి నచ్చితే అవి తీసుకొచ్చుకుంటే ఇస్తాను, చాలా బాగుంటాయి కదా అనేసి. ఓకేనా. ఇది ఎలా ఉందో చెప్పండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి, చూడండి. ఇది 70 అలా పడింది, 70 రూపీస్ అలా పడింది. అన్ని కాస్ట్ అయితే తక్కువే అండి, నాకు అన్నీ 100 లోపే వచ్చేసాయి. అందుకే నేను కాస్ట్ ప్రతిదీ ఇంత అని చెప్పలేదు. ఓకేనా. ఇది వచ్చేసి ఇలా అన్ని హెయిర్ ఇట్లా పైకి పెట్టేస్తాం కదా మనము, సో అలా పెట్టేసుకోవడమే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడ క్లిప్ పెట్టాను, సో కొంచెం కింద పెట్టి మీకు చూపిస్తున్నాను అంతే, జస్ట్ ఇలా ఉంటుంది అనేసి అంతే. చాలా బాగుంటుందండి ఇదైతే కన్నా 70 అలా పడింది అంతే. ఓకేనా. మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, చాలా లుక్గా కూడా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది బటర్ఫ్లై టైప్లో. చూడండి కొంచెం. ఓకే, ఇప్పుడు చూడండి లైటింగ్స్ పర్పుల్ మల్టీ కలర్ లైటింగ్స్లో స్టోన్స్ కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసి ఇలా ముక్కు పుడక, ఇలా గోపికమ్మ ముక్కు పుడక అంటారు దీన్ని. సో నేను గట్టిగా తగిలేదు, అందుకే ఇదైతే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నాకు ఇక్కడ ముక్కు పుడక ఉంది కదా అనేసి ఎందుకు గోపికమ్మ ముక్కు పుడక అంటారండి ఇది. ఇలా పెట్టేసుకొని ఇలా తగిలిచ్చేసుకోవడం అన్నమాట లోపలికి. నాకు చాలా టైం పడుతుందండి ఇవన్నీ, కొన్నిటి కాదు, మనము పెట్టుకునేటప్పుడు అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది ఇలా పెట్టుకునేది. విడిపోయింది కదా. గోపికమ్మ ముక్క పొడకండి ఇది, చాలా బాగుంటుంది. మనం అంతా గోపికమ్మ అలా అంతా రెడీ అయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనము, చాలా బాగుంటుంది. చూడండి. ఓకేనా. సో ఈ 3 బాక్స్లు అయితే అయిపోయాయి చూడండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నా మేకప్ పౌడరు. ఓకే, నా మేకప్ కిట్ చూపిస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయండి, నేను ఎక్కువ యూజ్ చేయను. మీరు మేకప్ వేస్తారేమో అని లైవ్లో కూడా చాలామంది అయితే అడిగారు, మీరు మేకప్ యూజ్ చేస్తారా, మీరు ఏం యూజ్ చేస్తారు ఫేస్కు అది ఇదని అయితే చాలామంది అడిగారండి. సో నేనేం పెద్దగా అయితే యూజ్ చేయను. ఇవన్నీ వచ్చేసి ఓన్లీ ఇక్కడ ఉండేదన్నీ వచ్చేసి మనం ఇక్కడ వాడతాం కదా, హైట్ మాత్రమేటివే అండి ఇవి, పౌడర్ అయితే లేదు ఇక్కడ. చూడండి. సో అంతా అదే అండి. బ్రష్ వచ్చింది అక్కడ పెట్టాను. సో ఇలా 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 ఐకి మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో అటు సైడ్ అయిపోయిన తర్వాత ఏ కలర్ కావాలని ఇక్కడ కూడా కొంచెం అలా లైట్గా అయితే చూడండి కనిపిస్తుంది కదా కళ్ళ కలర్. ఓన్లీ ఐస్ మాత్రమే అండి, పౌడర్ లేదు. ఓకేనా. బాగుంది కదా.
ఇది కూడా కాస్ట్ అయితే తక్కువే అండి, ఎక్కువేం పడలేదు. ఇది కొన్ని కూడా చాలా రోజులు అయిపోయింది అన్నమాట. ఇక్కడ ఏం కాస్ట్ అయితే ఏం వేయలేదు, కాస్ట్ గుర్తులేదు, చాలా రోజులు అయింది. కొన్ని అంతా 200 అలా వచ్చేస్తాయండి, ఎక్కువ ఏం పట్టవు అన్నమాట. ఇంకా వచ్చేసి ఇంకా ఓన్లీ ఇది మాత్రమే, ఇంకా నా బ్యాండ్స్ చూడలేదు కదా, రబ్బర్ బ్యాండ్స్. సో అవన్నీ మీకు చూపిస్తాను, లాగైపోతుందేమో. సో దయచేసి స్కిప్ చేయకోకుండా ఈ వీడియో అయితే చూడండి గాయస్, ప్లీజ్. ఓకేనా? టన్ ఇవన్నీ నా బ్యాండ్స్. ఓకే, అన్నీ ఒకే వీడియోలోనే చూపించేస్తాను, ఎందుకంటే ఇంకొక వీడియోలో ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఓకేనా? ఇవన్నీ ఇంకా ప్లక్కర్స్ అండి, తెలుసు కదా, ఇవి ఇక్కడ పెట్టుకుంటాం కదా మనము అంతా హెయిర్ ఇలా అనేసి, ఇవన్నీ అవే. సో నేను వెళ్ళినప్పుడల్లా, జాతరకి వెళ్ళినప్పుడు, ఊర్సుకి వెళ్ళినప్పుడు అలా కలర్ కాంబినేషన్లలో ఒకటి కలర్కొకటి అలా తీసుకుంటూ ఉంటానండి, చాలా బాగుంటాయి అనేసి. అదే అన్నీ తీసి అక్కడ వేస్తూ ఉంటాం, పెట్టేదిలే ఏం లే. ఎందుకంటే ఫ్రెండ్స్తో అలా వెళ్తాం కదా, వాళ్ళతో వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కొనుక్కుంటూ అంటారు. సో మనకు నచ్చుతుంది, సో ఉన్నీలబ్బా తీసుకుందాంలే అనేసి మనం తీసేసుకుంటాం అన్నమాట. కలర్ ఒకటి. ఇంకా ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటేది అన్నమాట, ఇలా బాగుంది కదా. ఏదైనా బర్త్డే జరిగినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అలా ఎక్కువ ఇది యూజ్ చేస్తాము. ఇది కూడా అక్కడే వుడ్స్లోనే తీసుకున్నానండి, చాలా బాగుంది కదా. అన్నీ తీసుకున్నానండి, బాగుంటాయి కదా అనేసి, అందరు కొంటుంటారు అనేసి నేను అలా తీసుకున్నాను. ఓకేనా గైస్, చాలా బాగుంది. స్టోన్స్ చూడండి, ఒక్కటి కూడా పోలేదు. కొన్ని చాలా రోజులైనా ఇలా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటే ఎక్కడికి పోవండి, అన్నీ కనిపిస్తాయి అవసరమైనప్పుడు నాకైతే కదా. ఇంకా ఇది కూడా తెలుసు కదా, ఆల్రెడీ హెయిర్కి పెట్టేసుకోవడమే అన్నీ, ఇవన్నీ అయితే అవే అండి. ఇంకా ఇది కూడా ఒక మల్టీ కలర్ టైప్లో ఇక్కడ పెట్టుకుంటాం కదా పైన మనము. సో ఇది కూడా ఇలా చేతికి వేసేసుకోవచ్చు, లేదంటే మనము ఇలా జుట్టుకైనా యూజ్ చేయొచ్చు. బాగుంది కదా, అంతా మల్టీ కలర్, చాలా బాగున్నాయి. సో అందుకే అండి నేను ఇవన్నీ అయితే తీసుకున్నాను. క్లిప్పులు అయితే కలర్ ఒకటి ఉంటే అన్నీ బ్యాగులు అయితే భద్రంగా దాచేస్తానండి, భద్రంగా ఎత్తి పెట్టుకుంటాను, ఎక్కడ పడిపోవు ఎక్కడ పోవు అనమాట, నాకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా గైస్, ఇంకొకటి పాపిడి బిల్ ఒకటి చూపిస్తాను. ఓకేనా, ప్లీజ్ గైస్ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది వచ్చేసి మీషోలో నుంచి ఇది మీషో నుంచి తీసుకున్నానండి, డీసెంట్గా తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు. ఓకేనా, ఫంక్షన్ ఉంటే ఆర్డర్ చేశాను, తీసుకున్నాను అప్పుడు నేను. చాలా అంటే చాలా బాగుంది. సో మీషోలో నుంచి తీసుకుంటాను, ప్రతిదానికి ఇలా బాక్స్ ఇచ్చి ఇలా కవర్లో పెట్టేసి ఇస్తాడండి మనకు ప్యాకింగ్, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉండేదైతే అలానే ఉంది, చాలా బాగుంటుందండి. నా బర్త్డే వచ్చినప్పుడు అయితే నేను బుక్ చేసి తీసుకున్నాను మీషోలో, 180 అలా పడింది అంతే. చాలా బాగుంది కలరు అంతా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా చూడండి, బాగుంది కదా, చాలా బాగుందండి. మనం ఫుల్గా నిండుగా రెడీ అయినప్పుడు ఈ పాపిడి బిళ్ళ పెట్టాను, చాలా లుక్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవ్వడం కూడా మనకి ఇలా బాక్సు ఇలా కవర్లో అయితే ఇచ్చాడు, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసిందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ, మీరు కూడా కావాలంటే మీషోలో తీసుకోండి, చాలా బాగుంటాయి. ఓకేనా, ఎవరికైనా నచ్చితే తీసుకోండి, లేదంటే లేదంతే. ఓకేనా, నాకైతే నచ్చిందని నేను తీసుకున్నాను. అలాగే మనం మ్యారేజ్కి కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఏదైనా పార్టీ ఉన్నప్పుడు కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బిల్ల పెట్టుకున్నప్పుడు, పాపిడి బిల్ల పెట్టినప్పుడు మనం బాగా నిండుగా రెడీ చేసి ఇట్లా పెట్టుకుంటే కదా చాలా లుక్ వస్తుందండి. చూడండి నేను పెట్టుకుంటే ఎంత బాగున్నాను కదా. ఓకేనా గైస్, ఇంకేంటి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, ఇంకా ఉడ్యానం మందు ఉంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా, అందరు తప్పకుండా లైవ్ కూడా వస్తూ ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చేసిందండి, నేను ఇష్టంగా మరీ కొనుక్కున్నాను. ఓకే.
ఇలా మళ్ళీ కవర్లో పెట్టేసి ఇలా మళ్ళీ బాక్స్లో పెట్టేయడమే అంతే. ఓకేనా. ఫంక్షన్స్కు మ్యారేజ్లకి పెట్టుకుంటే కనుక చాలా లుక్ వస్తుందండి. నేను పెట్టుకుంటేనే చూడండి ఎంత లుక్ వచ్చిందో కదా, చాలా బాగుంటుంది. లేడీస్కి ఏవి పెట్టుకుంటే మనం అందంగానే కనిపిస్తాం. ఓకేనా గైస్, అన్నీ పెట్టుకున్నాను కానీ ఏంటి ఎప్పుడో ఒకసారి వాడతానండి. సో మేకప్ అయితే నేను పెద్దగా యూజ్ చేయను. ఓకేనా గైస్, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. ఓకే బాయ్, వీడియో వాచింగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయ్. బాయ్ ఫ్రెండ్స్.